పుస్తకాలు లేని చదువులు ఇప్పటికీ పూర్తవని ఇంటర్ పాఠ్యపుస్తకాల ముద్రణంట. నెలన్నర రోజులు ఉత్త చేతులతోనే కళాశాలకు వెళ్లాల్సిన స్థితి. తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తమాట. చూడరి, రాష్ట్రంలోని ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈసారి కనీసం మరో నెలన్నర రోజులు పాఠ్యపుస్తకాలు లేకుండానే చదువుకోక తప్పదు. జూన్ 2న విద్యా సంవత్సరం మొదలైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు మార్కెట్లోని విక్రయానికి పుస్తకాలు తీసుకురాలేకపోయారు. విద్యాశాఖ, ఇంటర్ బోర్డు, తెలుగు అకాడమీల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు, జనరల్ గురుకుల కళాశాలలు, కేజీబీవీలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించాల్సి ఉంది. ఓవైపు విద్యార్థుల సంఖ్య పెంచాలని లక్ష్యాలు విధిస్తున్న అధికారులు కళాశాలలు తెరిచేలోగా పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. 4.5 లక్షల మంది ఎదురుచూపులు. రాష్ట్ర వ్యాప్తంగా 9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2 ఏళ్ల కలిపి 1.56 లక్షల మంది, విద్యాశాఖ పరిధిలో ఇతర విద్యా సంస్థల్లో మరో 75,000 మంది ఉంటారు. వీరందరికీ ఉచితంగా పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులకు ఆ కళాశాలలు సొంతంగా ముద్రించిన మెటీరియల్ను అందిస్తాయి. ఇతర ప్రైవేట్ కళాశాలల్లోనూ సగం మందే తెలుగు అకాడమీ పుస్తకాలను కొంటున్నారట. ఇప్పుడు ఇంటర్ విద్య కాడికి వచ్చి పుస్తకాలు లేవాట. ఇప్పుడు లేవు పుస్తకాలు, ఇంకా నెల అయినా కానీ వచ్చే పరిస్థితి లేదంట. నీట్ యూజీ ప్రాథమిక కీ విడుదల జూన్ 14న ఫలితాలు విడుదల చేయబోతా ఉన్నారట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.